హలో కాక నమస్తే. ఈరోజు అయితే మా చెల్ల చేపలు పడతాలని తెలుసుడే నేను పోయి అయితే 2 kg బొచ్చ తీసుకొచ్చిన. 2 kg బొచ్చకైతే 200 పడింది. 2 kg చేపకు 200 వర్తో కాదో కామెంట్ చేయర్రి. ఇవాళ ఈ బొచ్చతోటి అయితే పులుసు పెట్టుకుందాం. ముందుగా దీన్ని అయితే క్లీన్ చేసి పెట్టుకుందాం. ఇక మన క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. తర్వాత పొయ్యి మీద ఒక గంజు పెట్టుకొని గంజులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని ఎర్రగడ్డలు వేసుకున్నాం. కొత్తిమీర వేసుకుంటే కలబెట్టుకుందాం. కూసంత ఉప్పు మనం నూరు పెట్టుకున్న ధనియాల మెంతుల పొడి అయితే వేసుకుందాం. కూసంత అల్లం అయితే వేసుకుందాం. పసుపు వేసుకుని అయితే కలబెట్టుకుందాం. కూర నీసు వాసన రావద్దంటే ఫస్ట్ అయితే అల్లం ఎక్కువ వేసుకోవాలి. మళ్ళీ ముక్క కోసేటప్పుడు కూడా సన్నగా కోసుకోవాలి. దొడ్డుగా కోసుకుంటే అయితే కారం పట్టది. కారం ఉప్పు పట్టక టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. నీసు వాసన కూడా వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. ముక్క అయితే సన్నగా కోసుకోవాలి ఎప్పుడైనా చేపల కూరకు. అప్పుడైతే టేస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. చింతపులుసు కూడా మీడియంలో పోసుకోవాలి కానీ హైలో పోసుకోవద్దు. హైలో పోసుకుంటే ఒక పులుపు తప్ప నీకు టేస్ట్ ఉంటుంది కూర అనేది. అయితే కూర అయితే ఉడుకుతుంటేనే వాసన అయితే కమ్మగా అయితే వస్తుంది. ఇక మన కూర అయితే అయింది. కొంచెం ధనియాల పొడి వేసుకొని అయితే దింపుకుందాం. ఒక ప్లేట్లో అయితే అన్నం కూర అయితే వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని ఆ తలకాయ నుంచి ఇలా గుజ్జు తీసుకొని తింటా ఉంటానైతే కథక్కన ఉంది. పోయేటప్పుడు లైక్ సబ్స్క్రైబ్ మీద అయితే ఒక దెబ్బ అయితే వేసిపోండాను.